బైరెడ్డి శబరక్క గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. నంద్యాల ప్రజల తరపున కాకుండా అటు ఆంధ్ర రాష్ట్ర అటు తెలంగాణ ప్రజల తరపున కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న పుష్పరాజ్ అభిమానుల తరపున నియవ తగ్గేదేలే అంటూ మీరు పెట్టిన ఎక్స్ ట్విట్టర్కు అప్పుడెప్పుడో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డికి మద్దతుగా నిలవడమే ఆయన చేసిన ఒక చిన్న తప్పు. కేవలం ఎలక్షన్స్కి 2 రోజుల ముందన్నో 1 రోజు ముందన్నో వచ్చాడు అనుకుంటా. ఆ రోజు వచ్చాడు, తన స్నేహితుడికి మద్దతుగా నిలిచి కేవలం చేతులూపి తన మద్దతును తెలిపాడు తప్ప ఖచ్చితంగా ఓటు వేయండి అని ఇంటింటికి సందు గొంతులకు కూడా వెళ్ళలేదక్క. ఆ రోజు వచ్చిన పర్యటనకు ఈ రోజుకి అల్లు అర్జున్ గారి మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అక్క, మీరు ట్విట్టర్ వేదిక ఏదో చేయాలి అనుకున్నారు, ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ గారు, నంద్యాలలో మీరు చేసే ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నంద్యాలలో మీరు ఫ్రీ ఎలక్షన్స్ ఈవెంట్ నిర్వహించినట్లుగానే ఇక్కడ కూడా పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నామని బైరెడ్డి అక్క మీరు ట్విట్టర్ వేదికగా మీ యొక్క మెసేజ్ని కరెక్ట్గా చెప్పారు. అయితే ఈ సెంటిమెంట్ మాకు కూడా బాగా వర్కౌట్ అయిందని అల్లు అర్జున్ గారు, ఇప్పుడు మీరు ఈ సెంటిమెంటే మా సెంటిమెంటు, అంతేకాదు పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అక్క షబీరక్క ట్విట్టర్ వేదికగా మీరు వ్యాఖ్యానించారు. అది కూడా మీ మాటలు బట్టి చూస్తుంటే ఎక్కడో కొద్దిగా వెటకారంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మరి దీనికి సమాధానం ఇవ్వాలి కదక్క. మరి ఎందుకక్క మీరు పెట్టినటువంటి ట్వీట్ని డిలీట్ చేశారు? అదేంటక్క, అల్లు అర్జున్ గారు ఎలక్షన్స్ క్యాంప్ చేసినప్పుడు నంద్యాలలో ఏ ఒక్క చోట కూడా ఆయన ఓటు వేయండి అని అడగలేదు, చెప్పలేదు కూడా. జస్ట్ కేవలం తన మద్దతు పలికానని చెప్పాడు అంతే. ఈ రోజుకి దాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. అక్క, ట్విట్టర్లో చాలా క్లియర్గా చెప్తున్నారు అల్లు అర్జున్ గారు, ద ఎలక్షన్ క్యాంపెయిన్ యూ డిడ్ ఇన్ నంద్యాల స్టిల్ అన్ఫర్టబుల్ ఆఫ్ పీపుల్ హియర్. యూ ఆర్ హోపింగ్ యూ ఆర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ లైక్ యువర్ హ్యావ్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్ నంద్యాల్. యువర్ సెంటిమెంట్ విజింగ్ నంద్యాల్ వర్క్ వెరీ వెల్, as your sentiment is now our sentiment. మరి సెంటిమెంట్ అని చెప్పేసి ఇంత పెద్ద ట్వీట్ పెట్టినప్పుడు దానికి కూడా సమాధానం తెలుసుకోవాలి కదా అక్క. పుష్ప గాడి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇప్పటికే ఎక్కువ అయ్యారు. వాడిని గెలుక్కొని మనం అందరి ముందర తక్కువ కాకుండా ఉండడం చాలా బెటర్. అక్క, మీరు నంద్యాల ఎంపీ అని మర్చిపోకండి. మీకంటూ ఒక హుందా ఉంది, మీకు ఒక హుందా ఉంది అక్క. ఈరోజు ఒక ఎంపీ, నంద్యాల ఎంపీ, కేవలం ఆ రోజు అల్లు అర్జున్ గారు కేవలం మద్దతు మాత్రమే పలికాడు. గుర్తుపెట్టుకుండగా ఆయన కేవలం మద్దతు మాత్రమే పలికాడు. ఓటు వేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు, తిరగలేదు. ఎందుకక్క ఒక అనవసరంగా అందరి ముందర నవ్వుల పాలవుతారు? ఇప్పుడు డిలే చేయడం వల్ల దాని ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉంటుందా? బైరెడ్డి శబరి గారు అంటే ఒక ఎంపీగా ప్రజలకి ఒక గుర్తింపు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మీరెందుకు నవ్వులు పాలవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట, జై హింద్, సత్యమేవ జయతే, వందే మాతరం.